జీఎస్టీలో 2 స్లాబ్ విధానం అమల్లోకి రాకముందే మార్కెట్లో ప్రభావం మొదలైంది. ఫెస్టివల్ సీజన్ సేల్ కళ్ళ తప్పింది. దీపావళి తర్వాత 10% రేటు తగ్గనుండగా కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు కస్టమర్లు. అయితే పండగ సెంటిమెంట్ బిజినెస్ మాత్రం యథావిధిగానే జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండగల సీజన్ వచ్చిందంటే ఆఫర్ల మోత మోగిపోతూ ఉంటుంది. మధ్యతరగతి టార్గెట్ గా ఫెస్టివల్ సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్ తో టెంప్ట్ చేస్తూ ఉంటాయి కంపెనీలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ మీద డిస్కౌంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కామర్స్ బిజినెస్ అయితే ఫుల్ హైప్ లోకి వచ్చేస్తుంది. కానీ ఈసారి పండుగల సీజన్ మొదలైన మార్కెట్లో మాత్రం స్తబ్దత కనిపిస్తోంది. కొనుగోలు శక్తి తగ్గడంతో పాటు త్వరలో కేంద్రం అమలు చేయనున్న జీఎస్టీ సవరణలు దేనికి కారణం అనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ వాహనాలపై 28% జీఎస్టీ ఉంది. అంటే ₹1,00,000 వస్తువుపై 28,000 కట్టాల్సి వస్తోంది. దీపావళి నుంచి 18% స్లాబ్ పరిధిలోకి వస్తుంది కనుక ₹1,00,000 కొనుగోలుపై కస్టమర్లకు ₹10,000 మిగులుతుంది. ఈ లెక్కలేసుకునే జనాలు షాపింగ్లను వాయిదా వేసుకుంటున్నారు. వినాయక చవితి, ఓణం, దసరా, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా ఫెస్టివల్స్ వస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగులకు సంస్థలు బోనస్లు, ప్రత్యేక అలవెన్సులు ప్రకటిస్తూ ఉంటాయి. ఇలా సమకూరణ ఆదాయంతో మధ్యతరగతి ప్రజలు కొత్త వస్తువులు కొనుక్కోవడం మార్కెట్లో ఒక అలవాటుగా మారింది. 2 స్లాబుల విధానం అమల్లోకి వస్తే ధరలు అనూహ్యంగా దిగొస్తాయనే అంచనాలు ఉన్నాయి. టీవీలు, ఏసీలు, డిష్ వాషర్లు, రిఫ్రిజిరేటర్లు వాటి రేట్లు గణనీయంగా తగ్గుతాయి. దీంతో మార్కెట్లో ప్రస్తుతం సందిగ్ధత నెలకొనగా డీలర్లు డిస్కౌంట్లను పెంచే యోచనలు కనిపిస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ ఇప్పుడే మొదలైంది. మరి దసరా నాటికి ఈ స్థాయిలోనే మార్కెట్ ఉంటే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యాపారులు అయితే కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో రెడీగా ఉన్నారు. రవిచంద్ర, అక్షయ, వస్తు సేవలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 4 స్లాబ్ల విధానాన్ని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీపావళి నుంచి 2 స్లాబులు విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రస్తుతం సేల్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చేదంతా పండుగల సీజన్. దీపావళి వరకు కూడా 2 పెద్ద పండుగలు వస్తున్నాయి. ఒకటి సంక్రాంతి, ఇప్పుడు వచ్చే వినాయక చవితి, తర్వాత వచ్చేది దసరా. దసరాకి సహజంగానే ఎక్కువ సేల్ ఉంటుంది. గతంతో పోలిస్తే ఈసారి మార్కెట్ మందగమనం కొనసాగుతుంది. అదే సమయంలో జీఎస్టీ మినహాయింపులు పెరుగుతాయన్న ఆలోచనల నేపథ్యంలో సేల్స్ మీద ప్రభావం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. పెద్ద పెద్ద షోరూముల్లో, విశాఖపట్నం లాంటి చోట్ల బల్క్ బుకింగ్స్ జరుగుతున్న చోట ఇబ్బంది లేదు. కానీ మిగిలిన చిన్న చిన్న షోరూములు కావచ్చు, లేకపోతే షాపుల్లో కానీ మిగిలిన సెంటర్స్లో మాత్రం ఈ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. దసరాకి సంబంధించినంత వరకు ఇప్పటికే ఆ సేల్ ఊపు కనిపించాలి, కానీ మార్కెట్లో ఆ పరిస్థితులు లేవనేది మార్కెట్ వర్గాల అంచనా. ఓవరాల్గా 2 స్లాబ్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల ఉత్పత్తుల మీద ఖచ్చితంగా 10,000 వరకు కూడా గరిష్టంగా తగ్గే అవకాశం ఉంది. ఏసీలు లాంటి వాటికి ప్రస్తుతం 38,000 నుంచి 40,000 మధ్యలో ఉన్న ఏసీల మీద 4,000 వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. రేట్లు తగ్గుతాయనే ఆలోచన ఒకటి ప్రధానంగా వినియోగదారుడిని ఆలోచింపజేస్తోందనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. ఓవరాల్గా చూసినప్పుడు ఈ సీజన్లో కొంత మందగమనం అయితే కొనసాగుతోంది. కానీ డిస్కౌంట్లు కూడా పెంచే ఆలోచనలో డీలర్లు కనిపిస్తున్నారు. పెద్ద పెద్ద షోరూమ్లు అయితే ఇప్పటికే 10,000 నుంచి 15,000 వరకు వాళ్ళు పే చేసే విధానాన్ని బట్టి, కార్డ్స్ కావచ్చు, లేకపోతే యూపీఐ పేమెంట్స్ మీద ఇప్పటికే డిస్కౌంట్ సేల్స్ను కూడా అనౌన్స్ చేసి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దీపావళి వరకు వేచి చూసే ధోరణి అయితే వినియోగదారుల్లో కనిపిస్తోంది. ఓవరాల్గా దీపావళి తర్వాత అయితే ఈ సేల్స్లో వ్యత్యాసం అయితే ఉంటుంది. ప్రధానంగా ఏసీస్ వంటి వాటి మీద ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈవీ వెహికల్స్ మీద కూడా ఈ తేడా స్పష్టంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అక్షయ, అంటే రవిచంద్ర, ఇప్పుడు కస్టమర్లందరూ కూడా 2 స్లాబుల విధానం కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ తగ్గిస్తే గనుక 2 స్లాబులు ఆ విధానం వస్తే గనుక నిజంగానే అంటే సామాన్య మధ్యతరగతి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారికి అది ఆశించింది దక్కుతుంది అంటారా, లేకపోతే ఏమైనా మెలిక ఉండే ఛాన్స్ కూడా ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పటివరకు 28% జీఎస్టీ పరిధిలో ఉన్న కన్జ్యూమర్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానీ, ఈవీ వెహికల్స్ వంటి వాటిని వేటిని విభజించి ఇప్పుడు 18%లోకి తీసుకొస్తారనే దాని మీద రేపు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించబోతోంది. ఇప్పటికి ఉన్న దాని ప్రకారం, మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఏసీలు వంటి వాటిపైన ఎక్కువ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఏసీలకు 40,000 నుంచి 60,000 మధ్యలో వాటి మాడిఫికేషన్, అంటే వాటి కంపెనీల బట్టి, వాటి యొక్క కెపాసిటీస్ని బట్టి 40,000 నుంచి 60,000 మధ్యలో ఉన్నాయి. ఒకవేళ 60,000 రూపాయల ఏసీని మనం
చూసుకున్నప్పటికీ కూడా 28% నుంచి 18%లోకి వస్తే గరిష్టంగా ఒక 6,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో షోరూమ్స్ ఇచ్చే డిస్కౌంట్స్ కూడా కొన్ని ఉంటాయి. వీటన్నింటినీ కూడా కలుపుకున్నప్పుడు వినియోగదారుడికి ఒక 60,000 రూపాయల ఏసీ మీద 6 నుంచి 8,000 రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఏసీలు, కూలర్లు వంటి వాటి మీద కూడా వినియోగం బాగా తగ్గింది. ఈసారి సమ్మర్ సీజన్ తక్కువ అయిపోయింది. సమ్మర్ తక్కువ కాలం ఉండడంతో 40% మాత్రం మార్కెట్ పోయిందని వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు 10% మాత్రమే స్టాండర్డ్ బిజినెస్ జరుగుతుంది. విశాఖపట్నం లాంటి చోట పెద్ద పెద్ద షోరూముల్లో 10% స్టాండర్డ్ బిజినెస్ అన్నది ఒక విధంగా నిరాశజనకమైంది కానీ చెప్పవచ్చు. పెద్ద షోరూములే ఈ స్థాయిలో 10% మీద ఆశలు పెట్టుకుంటే చిన్న చిన్న షోరూములు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న సెంటర్స్లో ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యాపారాలు నిర్వహించలేని పరిస్థితి. ఇదే సమయంలో జీఎస్టీ రేట్లు తగ్గుతాయనే అభిప్రాయం ఉన్నప్పుడు సహజంగానే కన్జ్యూమర్ ఆగే అవకాశం ఉంటుంది. దీపావళి వరకు వేచి చూసే ధోరణిలో కస్టమర్లు కనిపిస్తున్నారు మనకి. అక్షయ. ఓకే రవిచంద్ర.